28 भावाक्य साकार मधुर महावाक्य। मीठे बच्चे अपने को आत्मा समझ, आत्मा से बात करो तो फूल में खुशबू आती जाएगी। मीठे बच्चे अपने को आत्मा समझ, आत्मा से बात करो तो फूल में खुशबू आती जाएगी, देह अभिमान की बदबू निकल जाएगी। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడుతూ ఉన్నట్లయితే పుష్పాలాంటి మీలో సుగంధం అనేది వస్తూ ఉంటుంది, దేహాభిమానం యొక్క దుర్గంధము తొలగిపోతుంది। ఆత్మ అనుకుని ఆత్మతో మాట్లాడుతూ ఉంటే పుష్పాలలో సుగంధం వస్తుంది, దేహాభిమానం యొక్క దుర్గంధము తొలగిపోతుంది। प्रश्न, अपनी खुशबू चारों ओर फैलाने वाले सच्चे फूल व परवाने कौन है? తమ యొక్క సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసేటటువంటి సత్యమైన పూలు లేదా పర్వానే అంటే దీపం పురుగులు లాంటి పిల్లలు ఎవరు? सच्चे फूल वह जो अनेकों को आप समान खुशबूदार फूल बनाए। సత్యమైన పుష్పాలు ఎవరు అంటే ఎవరైతే అనేకులని తమ సమానంగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారు చేస్తారు। श्रीमत पर चल क्षमा पर जल मरने वाले अर्थात पूरा पूरा बलिहार जाने वाले। శ్రీమతానుసారం నడుచుకుంటూ క్షమ అంటే దీపం బాబా పైన బలిహారం అయిపోయి చనిపోయేటటువంటి వారు, పూర్తిగా బలిహారం అయ్యేటటువంటి పిల్లలు। जीते जी मरने वाले सच्चे परवानों की व ऐसे फूलों की खुशबू स्वतः ही चारों ओर फैलती है। జీవిస్తూ మరణించేటటువంటి సత్యమైన దీపం పురుగు లాంటి పిల్లలు లేదా అటువంటి పుష్పాల యొక్క సుగంధము స్వతహగానే నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది। आज का गीत है, महफिल में चल उठी क्षमा परवानों के लिए प्रीत बनी है इस दुनिया से मर जाने के लिए। महफिल అంటే సభలో దీపం, ఎవరు శివబాబా వచ్చారు మనందరి దీపం పురుగుల గురించి। అయితే ఎందుకు బాబా వచ్చారంటే ఏంటి? బలిహారం కావాలి కదా, దీపం పురుగులన్నీ దీపం మీద బలిహారం అయిపోతాయి అన్నమాట। हम सब बाबा के परवाने बच्चे हैं, बाबा के ऊपर बलिहार जाते हैं, बलि चढ़ते हैं। अच्छा, ओम शांति। जैसे परवानों ने गीत सुना, आज का गीत, जैसे परवानों ने गीत सुना, परवाने कहो व फूल कहो बात एक ही है। बच्चे समझते हैं हम सचमुच परवाने बने हैं या सिर्फ फेरी पहनकर चले जाते हैं। क्षमा को भूल जाते हैं, हर एक को अपने दिल से पूछना है कि हम कहाँ तक फूल बने हैं और ज्ञान की खुशबू फैलाते हैं। మరి బాబా ఏమంటున్నారు, ఈరోజు మనల్ని దీపం పురుగులైనటువంటి పిల్లలు పాట విన్నారు కదా, పర్వానే అంటే మిమ్మల్ని పరవానానండి, దీపం పురుగులనండి లేదా పుష్పాలనండి ఒకటే విషయము। పిల్లలు అర్థం చేసుకున్నారేంటి? తప్పకుండా మనము పరవానాగా అయిపోయాం కదా, బాబాకి దీపం పురుగులుగా అయ్యామన్నమాట। మరి అలా అయ్యామా లేకపోతే కేవలము తిరిగి తేరి పెహనే వాలి అంటే కొన్ని దీపం పురుగులు ఏంటి, దీపం దగ్గరికి వెళ్ళి దాంట్లో పడిపోయి చనిపోతాయి, కొన్ని ఏంటంటే చుట్టూ తిరుగుతాయి, దీపం చుట్టూ తిరుగుతాయి, దగ్గరికి వెళ్ళవు, ఎందుకంటే వెళ్తే చనిపోతామని ఆ వేడికి దగ్గరికి వెళ్ళవు అన్నమాట। సో ఎవరు మనము అనేది మీరు చూసుకోండి అంటున్నారు బాబా। क्षमा को भूल जाते हैं, हर एक को अपनी दिल से पूछना है कि हम कहाँ तक फूल बने हैं। అంటే మరి భగవంతుడు క్షమ అంటే దీపాన్ని మనం మర్చిపోతున్నామా గుర్తుంచుకోవాలన్నమాట, చూసుకోవాలన్నమాట। ప్రతి ఒక్కరూ మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి, మేము ఎంతవరకు పుష్పాలుగా తయారయ్యాము, జ్ఞానం యొక్క సుగంధాన్ని వ్యాపింప చేస్తున్నాము।
अपने जैसे फूल किसी को बनाया है. ఇంకేం చూసుకోవాలంటే మా మాదిరిగా మా సమానంగా ఎవరినైనా పుష్పాలుగా తయారు చేశామా. ये तो बच्चे जानते हैं ज्ञान का सागर बाप है, उनकी कितनी खुशबू है. जो अच्छे फूल व परवाने हैं उनकी जरूर अच्छी खुशबू आएगी. పిల్లలకి తెలుసు బాబా జ్ఞాన సాగరుడు, ఆయన యొక్క సుగంధం ఎంత బాగుంటుంది. మరి ఎవరైతే మంచి పుష్పాలు లాంటి లేకపోతే దీపం పురుగు లాంటి పిల్లలు ఉంటారో వారు కూడా తప్పకుండా సుగంధాన్ని వ్యాపింప చేస్తారు. बस सदैव खुश रहेंगे, औरों को भी आप समान फूल व परवाने बनाएंगे. అలాంటి పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తన సమానంగా పుష్పాలుగా లేదా వేరే వాళ్ళని కూడా దీపం పురుగుల్లాగా అంటే బాబా పైన బలిహారం అయ్యే విధంగా తయారు చేస్తారు. फूल नहीं तो कली बनाएंगे, पूरे परवाने वह है जो जीते जी मरते हैं. చలో పుష్పాలుగా కాకపోయినా కనీసం మొగ్గల్లాగైనా సరే వేరే వాళ్ళని తయారు చేస్తారంటున్నారు బాబా. మరి పూర్తిగా పరవానా అని ఎవరిని అంటారు, దీపం పురుగు అని అంటే జీవిస్తూ ఎవరైతే బాబా పైన బలిహారం అయిపోతారు, జీవిస్తూ ఇక్కడ చనిపోతారు అంటే పూర్తిగా మరి జీవ జన్మని తీసుకుంటారు. बलि चढ़ते हैं अथवा ईश्वरीय औलाद बनते हैं. कोई साहूकार किसी गरीब के बच्चे को गोद में लेते हैं तो बच्चों को उस साहूकार की गोद में आने से फिर वही माँ बाप याद आते रहते हैं और गरीब की याद भूल जाएगी. అంటే బలిహారం అయిపోతారంటే ఈశ్వరీయ ఓడిని తీసుకుంటారు, ఈశ్వరీయ పిల్లలుగా తయారవుతారు. ఇప్పుడు ఎవరైనా సాహుకారులు పేద పిల్లల్ని దత్తత తీసుకున్నారనుకోండి, ఆ పిల్లలు సాహుకారుల ఒడిలోకి వచ్చిన వెంటనే ఆ తల్లిదండ్రి గుర్తుంటారనమాట కదా. ఒరిజినల్ ఎవరైతే పేద తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మర్చిపోతారంటున్నారు. जानते हैं कि हमारे माँ बाप गरीब है परंतु याद साहूकार माँ बाप को करेंगे जिससे धन मिलता. మర్చిపోతారంటే మొత్తం అంత మెమరీ అంతా లాస్ అయిపోతుంది అలా అని కాదు. తెలుసు ఫలానా వాళ్ళు నాకు తల్లి తండ్రి కానీ వాళ్ళు పేదవాళ్ళు. సో ఎవరికైతే దత్తతం తీసుకోబడ్డారో వాళ్ళని గుర్తు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది కాబట్టి. साधु सन्यासी आदि है वह साधना करते हैं मुक्ति धाम में जाए. सब मुक्ति के लिए ही पुरुषार्थ करते हैं परंतु मुक्ति का अर्थ नहीं समझते. మరి సాధు సన్యాసులు కూడా సాధన చేస్తారు, ఎందుకు పరంధామం వెళ్ళాలి ముక్తిని పొందాలి అని. అందరూ ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ ముక్తి యొక్క అర్థం ఏంటి అది కూడా అర్థం కాదు. क्या समझते मुक्ति का अर्थ, क्यों नहीं समझते. मुक्ति माना क्या समझते, बस यहाँ से चले गए माना फिर वापस यहाँ नहीं आएंगे, परम धाम में ही बैठे रहेंगे, उसी को मुक्ति मोक्ष सब मिला देते. लेकिन मुक्ति माना क्या है वो भी नहीं समझते. कोई कहते हैं ज्योत ज्योत समाएंगे, कोई समझते हैं पार निर्वाण धाम जाते हैं. निर्वाण धाम में जाने को ज्योति में समाना या मिल जाना नहीं कहा जाता है. కొంతమంది ఏమంటారు ఆత్మ జ్యోతి వెళ్ళి పరమాత్మ జ్యోతిలో లీనమైపోతుంది, లేకపోతే అతీతంగా ఉన్నటువంటి నిర్వాణ ధామానికి ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్తారు. మరి బాబా అంటున్నారు నిర్వాణ ధామానికి వెళ్ళడము అంటే జ్యోతి సమాయించబడము కాదు. तुम समझते हो हम दूर देश के रहने वाले हैं, इस गंदी दुनिया में रहकर क्या करेंगे. हम भी मुक्ति को प्राप्त करेंगे, मुक्ति में जाएंगे, जा करके क्या करेंगे वहां अपना जो जगह है वहां पर रहेंगे. वहां कैसे नहीं, आत्मा जाके परमात्मा में लीन हो जाएंगे, ब्रह्म तत्व में लीन हो जाएंगे. ये सब गपोड़ी की बात है, ये सब फॉल्स है, ये ट्रू नहीं है. అంటే మీకు తెలుసు అన్నమాట ఈ ప్రపంచం అంతా ఇంత వికారిగా ఉంది, మరి ఇక్కడ ఉండి ఏం చేయాలి. बच्चों को समझाया है जब कोई से मिलो तो यह समझाना पड़े कि यह बना बनाया ड्रामा है. सत्ययुग त्रेता द्वापर कलयुग फिर संगम युग, ये भी समझाया है. सत्ययुग के बाद त्रेता का संगम होता है, वह युग फिरता है और यह कल्प फिरता है. బాబా మనకు అర్థం చేయిస్తున్నారనమాట. ఎవరైనా మీకు కలిసారనుకోండి ఏం అర్థం చేయించండి, ఇదంతా రెడీమేడ్ గా తయారు చేయబడి ఉన్నటువంటి డ్రామా.
क्या कहते, बनी, बनाई, बन रही, अब कुछ बननी नहीं, चिंता ताकि कीजिए जो అనుకోని होय. ఆల్రెడీ ఫిక్స్ అన్నమాట కదా, తయారైపోయి ఉంది, ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. సో దాని గురించి మీరు ఎందుకు చింతించాలి కదా, ఏది జరగంది ఏది జరగదు, ఆల్రెడీ కల్పకృతం ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సత్యయుగ, త్రేత, ద్వాపర, కలియుగాలు, మళ్ళీ ఇప్పుడు సంగమ యుగము. ఇప్పుడు సత్యుగం తర్వాత త్రేత వస్తుంది కదా, అదే సత్యుగంకి త్రేతకి మధ్యలో కూడా సంగం ఉంటుంది. ఇలా యుగాలన్నీ తిరుగుతూ ఉంటాయి, కల్పకల్పము ఇలా తిరుగుతూనే ఉంటాయి. बाप युगे युगे नहीं आते हैं जैसे मनुष्य समझते हैं. बाप कहते हैं जब सब तमो प्रधान बन जाते हैं, कलयुग का अंत होता है, उस कल्प के संगम पर आता हूँ. మరి బాబా యుగ యుగానికి రానంటున్నారు. బాబా ఎలా అయితే మనుషులు అనుకుంటారు, బాబా అంటున్నారు ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అయిపోతారో, కలియుగం అంతం అనేది కలుగుతుందో, ఆ కల్పం యొక్క సంగం యుగంలోనే బాబా వస్తారు. युग पूरा होता है तो कलाएं कम होती है, यह तो जब पूरा ग्रहण लग जाता है तब मैं आता. యుగం పూర్తయిపోయిందంటే ఏమవుతుంది, సత్యుగం పూర్తయిపోయింది, త్రేతాకు వచ్చారు, 2 కళలు తక్కువైపోతాయి. అయితే పూర్తిగా గ్రహణం పట్టేసుకున్నప్పుడు ఆత్మకి అప్పుడు బాబా వస్తానంటున్నారు. मैं युगे युगे नहीं आता हूँ, यह बाप बैठ परवानों को समझाते हैं. परवानों में भी नंबर वार है. ఇవన్నీ విషయాలు బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, మనకి ఎవరికి చెప్తున్నారు, పర్వాణి, దీపం పురుగులకు చెప్తున్నారు. అయితే అందరు పిల్లలు ఒకలా ఉంటారా, దీపం పురుగుల్లో కూడా నంబర్ వారుగా ఉంటారంటున్నారు. कोई तो जल मरते हैं, कोई फेरी पहनकर चले जाते हैं, श्रीमत पर तुम ही चल सकते हो. अगर कहाँ भी श्रीमत पर ना चले तो माया पिछाड़ती रहेगी. మరి కొంతమంది వెళ్ళి బలిహారం అయిపోయి చనిపోతారు, ప్రాణత్యాగం చేస్తారు, అంటే అంతవరకైనా బలిహారం అయిపోతారు, సర్వస్వం అర్పిస్తారు. కొంతమంది ఏంటి చుట్టూ తిరుగుతారన్నమాట, తిరిగి వెళ్ళిపోతారు. అంటే శ్రీమతం పైన మీరే నడుచుకోగలరు. ఒకవేళ ఎక్కడైనా శ్రీమతం పైన నడుచుకోలేదనుకోండి, మాయ వెంబడిస్తూ ఉంటుంది. శ్రీమత్ కా బహుత్ గాయం హే, శ్రీమద్ భగవత్ గీता कहा जाता है. शास्त्र तो बाद में बैठ जिन्होंने बनाए, तो उस समय बुद्धि रजो होने के कारण समझा कि कृष्ण द्वापर युग में आया. ఏ చెప్తారు, శ్రీమద్ భగవత్ గీత అని చెప్పేసి చెప్తారు. మరి శాస్త్రాలన్నీ తర్వాత కూర్చోబెట్టి తయారు చేసేది. అప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు వచ్చి చెప్పలేదు, అయిపోయిన తర్వాత ఇప్పుడు జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ తయారు చేశారు. అలాగే ప్రతి శాస్త్రం, ధర్మశాస్త్రము అప్పుడు జరుగుతున్నప్పుడు రాసింది కాదు. అలాగే మరి బాబా అంటున్నారు అప్పుడు అన్నమాట తర్వాత తయారు చేశారు కాబట్టి, తిరిగి ద్వాపర యుగంలో రజో బుద్ధి ఉన్న కారణంగా ఏమనుకున్నారు, కృష్ణుడు ద్వాపర యుగంలోకి వచ్చారని అనుకున్నారు. मैं आता ही तब हूँ जब आदि सनातन देव देवता धर्म प्राय लोप हो जाता है, बाकी सब धर्म रहते हैं. ऐसे नहीं कि वह देवता धर्म वाले मनुष्य गुम हो जाते हैं, परंतु यह भूल जाते हैं कि हम देवी देवता धर्म के थे. బాబా ఎప్పుడు వస్తారు, సనాతన దేవ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయినప్పుడు. ఇంకా అన్ని ధర్మాలు ఉంటాయి కదా, कितने धर्म, 4 धर्म, सनातन, देवी देवता धर्म और कौन से धर्म मुख्य है, मुख्य इस्लामी, बौद्ध, क्रिश्चियन. इस्लामी, बौद्धी, क्रिश्चियन, 3 धर्म, ये सब धर्म रहते. बाकी देवी देवता धर्म प्रायलोप पूजा. అంటే ఇలా కాదు, దేవతా ధర్మానికి చెందిన మనుషులు ఎక్కడో మాయమైపోతారు, ఎక్కడికి మాయమైపోరు, కానీ మర్చిపోయారు అనమాట. ఆ దేవి దేవతలుగానే మనం ఒకప్పుడు ఉండేవాళ్ళము, ఇప్పుడు వచ్చి ఇలా అయిపోయాము అని. అప్నా హిందూ ధర్మం కేదైతే ఏ బి డ్రామా మే నూందే, నేను హిందూ ధర్మానికి చెందిన వాడిని అలా పిలుచుకుంటూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబా. जब भूले तब तो फिर मैं आकर देवी देवता धर्म की स्थापना करूं. यह एक ही बात है जो आकर दुखधाम से सुखधाम का मालिक बना.
మరి ఎప్పుడైతే ఇవన్నీ విషయాల్ని మర్చిపోతారో అప్పుడే బాబా చేంజ్ చేస్తారు, దేవుడు దేవత ధర్మాన్ని స్థాపన చేస్తానంటున్నారు. మరి ఇది ఒకే ఒక తండ్రి ఆయన వచ్చి దుఃఖధామం నుండి సుఖధామానికి యజమానులుగా మనల్ని తయారు చేస్తారు. तुम कहेंगे अभी हम नर्क के मालिक है, नर्क का मालिक क्या बनकर के कर रहे हैं? नर्क का मालिक हो तो क्या होगा? दुखधाम का मालिक हो तो दुखी मिलेगा ना. నరకంలో ఏం దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు ఏమంటారంటే మీరు, మేము నరకానికి యజమానులము అని అంటారంట. दुनिया को तमो प्रधान तो बनना ही है, सब पतित है तब तो पावन के आगे जाकर नमस्ते करते हैं. అంటే ప్రపంచమంతా పతితంగా కావాల్సిందే, తమో ప్రధానంగా కావాల్సిందే. మరి ఎప్పుడైతే పతితంగా అయిపోతారో అప్పుడే పావనమైనటువంటి దేవతల ముందుకు వెళ్ళి నమస్కారం చేస్తారు. अब बाप कहते हैं श्रीमत पर चलो, जन्म जन्मांतर का बोझा सिर पर बहुत है. మరి ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? శ్రీమతంపై నడుచుకోండి. ఎందుకు? జన్మ జన్మాంతరాల బరువు మీ తలపైన చాలా ఉంది. नहीं तो त्राही त्राही करना पड़ेगा. वो तो समझते हैं आत्मा निर्लेप है, परंतु नहीं, आत्मा ही सुख दुख देखती है, यह कोई समझते नहीं. మరి త్రాహి చేయాల్సి వస్తుంది లాస్ట్ లో, కాపాడండి కాపాడండి అని. జన్మ జన్మాంతరాల బరువు తలపై ఉంది కదా, అదంతా తొలగించుకోవాలి. అయితే బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ నిర్లేపు, ఆత్మకి ఏమనుకోదు లేపేపాలని అనుకుంటారు. అని బాబా చెప్తున్నారు ఆత్మనే సుఖాన్ని దుఃఖాన్ని చూస్తూ ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు. బాబా బార్ బార్ సమझाते हैं मंजिल बहुत भारी है. అండర్లైన్ కీజియే. బాబా పదే పదే మనకి ఏం అర్థం చేస్తున్నారు? ఇక్కడ గమ్యము చాలా ఉన్నతంగా ఉంది. इस समय तुम पुरुषार्थ करते हो जबकि दुखी हो, जानते हो सत्य में हम बहुत सुखी रहेंगे, वहां यह पता नहीं रहेगा कि हमको फिर दुखधाम में जाना है. मान लीजिए सत्य में सब पूरा ज्ञान याद है आपको, फिर आप समझोगे कि मैं जाकर के भविष्य में ऐसा दुखधाम में जाने वाला हूँ, तो नशा और खुशी नहीं रहेगी. इसलिए वहां पर कुछ भी याद नहीं रहता. हम सुख में कैसे आए हैं, कितने जन्म लेंगे, कुछ भी नहीं जानते. బాబా అంటారు సత్యుగంలో మీకు ఏం తెలియదు, చాలా సుఖి ఉంటారు, మళ్ళీ నేను దుఃఖధామానికి వెళ్తాను అనేది కూడా తెలియదు అనమాట. అసలు నేను ఈ పదవిని ఎందుకు పొందాను, ఎందుకు ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నాను అది కూడా తెలియదు. అభి తుమ్ జానతే హో తో ऊंच कौन ठहरे. देवता तो कुछ भी ज्ञान का ABC तक नहीं जानते. अब आप सब कुछ जानते हो तो ऊंचे कौन है. మరి మీకు ఇప్పుడు అన్ని తెలుసు కాబట్టి మరి ఎవరు ఉన్నతమైన వారు? तुम ईश्वर की औलाद होने के कारण जैसे ईश्वर नॉलेजफुल है, ऐसे तुम भी नॉलेजफुल है. ఎవరంట? బాబాకి పిల్లలు, ఈశ్వరీయ సంతానం. మరి మీరు ఈశ్వరీయ సంతానమైన కారణంగా ఎలా ఈశ్వరుడు నాలెడ్జ్ఫుల్ అలాగే మీరు కూడా నాలెడ్జ్ఫుల్. అభి తుమ్ ఈశ్వరీయ ఔలాద్ హో పరంతు నంబర్ 1. ఇప్పుడు మీరందరూ ఈశ్వరీయ పిల్లలు, బాబా పిల్లలు, అది కూడా నెంబర్ 1 పురుషార్థం అంటారు. कोई तो बड़े मस्त है, बाबा क्या कह रहे देखो, कोई तो बड़े मस्त है, समझते हैं हम बाबा की मत पर चलते रहते हैं, जितना मत पर चलेंगे उतना श्रेष्ठ बनेंगे. बाप सम्मुख बैठ बच्चों को समझाते हैं, बच्चे देह अभिमान छोड़ दो, ते ही अभिमानी बनो. నిరంతర యాద్ కరో. చాలా మంది పిల్లలు ఎంత మస్తీలో ఉంటారు అని అంటే ఏమనుకుంటారు, మేము బాబా యొక్క శ్రీమతంపై నడుచుకుంటూ ఉంటాం. మరి ఎంత మీరు బాబా శ్రీమతంపై నడుచుకుంటారంటే శ్రేష్టంగా అవుతారంటున్నారు బాబా. బాబా సముఖంగా కూర్చుని పిల్లలకి అర్థం చేస్తున్నారు, పిల్లలు దేహాభిమానాన్ని విడిచిపెట్టండి, ఆత్మాభిమానులుగా తయారండి, నన్ను నిరంతరము జ్ఞాపకం చేయండి. बाप तो सदैव है ही सुखदाता, ऐसे नहीं कि दुख भी बाप ही देते हैं. बाप कभी बच्चों को दुख नहीं देंगे. कोई भी बाप
है ना, चाहे लौकिक हो चाहे अलौकिक हो पारलौकिक हो, कोई पिता अपने बच्चों को दुखी देखना नहीं चाहता है। हाँ, बच्चे के ऊपर डिपेंड करता है ना, वो जिस प्रकार से रहता है उसके हिसाब से वो डिपेंड करता है। बाकी कोई भी बाप ऐसा नहीं चाहेगा माँ बाप के उनके बच्चों को दुख मिले। हाँ, शाप तो देते नहीं है, पर బాబా ఎప్పుడు సుఖదాత, ఎప్పుడు కూడా బాబా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, బాబా పిల్లలకి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు। बच्चे अपनी उल्टी चलन से दुख पाते हैं। अंडरलाइन करो, देखो बाबा कितना क्लियर करते हैं, ऐसे नहीं कि दुख भी बाप ही देते, बाप कभी बच्चों को दुख नहीं देते, बच्चे अपनी उल्टी चलन से दुख पाते हैं, बाप दुख नहीं दे सकते। అంటే పిల్లలు వాళ్ళ చెడు నడవడిక ద్వారా దుఃఖాన్ని పొందుతారు, అంతేగాని బాబా ఇప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరంటున్నారు। कहते हैं हे भगवान बच्चा दो तो कुल वृद्धि को पाएगा। बच्चे को बहुत प्यार करते हैं, बाकी दुख अपने कर्मों का ही पाते हैं। అడుగుతారు కదా భగవంతుడా మాకు పిల్లలు లేరు, మాకు అబ్బాయిని ఇవ్వండి, పిల్లాడిని ఇవ్వండి, మా కులం వృద్ధి అవుతుంది అని అడుగుతారు। పిల్లాడు పొందాడు అనుకోండి, ఎంత ప్రేమ చేస్తారు ఆయన్ని, కానీ దుఃఖము వాడి కర్మల అనుసారంగా పొందుతారు। अब बाप तुम बच्चों को बहुत सुखी बनाते हैं, कहते हैं श्रीमत पर चलो, आश्रीमत पर चलने से तुम दुख पाते हो। तो बाबा పిల్లలకి చాలా సుఖీగా తయారు చేస్తున్నారు పిల్లల్ని। ఏం చెప్తున్నారు బాబా, పిల్లలు శ్రీమతానుసారంగా నడుచుకోండి, ఆశ్రీమతంపై నడుచుకుంటే మీరు దుఃఖాన్ని పొందుతారు। बच्चे बाप अथवा टीचर अथवा बड़ों की आज्ञा ना मानने से दुखी होते हैं। పిల్లలు తండ్రి యొక్క టీచర్ యొక్క లేదా పెద్దవాళ్ళ ఆజ్ఞను ఒప్పుకోకపోతే దుఃఖి అయిపోతారు। दुखदाई खुद बनते हैं, माया के बन पड़ते। ईश्वर की मत अब ही तुमको मिलती है, ईश्वरी मत की रिजल्ट 21 जन्म चलती है, फिर आधा कल्प माया की मत पर चलती है। మరి దుఃఖదాయిగా ఇప్పుడే మీరు తయారవుతున్నారు, మాయాకిగా పిల్లలుగా అయిపోతారు, మాయకి పిల్లలుగా అయిపోతారు। ఈశ్వరుడి యొక్క మతం ఇప్పుడే మీకు లభిస్తుంది। ఈశ్వరీ మతం యొక్క రిజల్ట్ ఏంటి, బాబా చెప్పిన మతానుసారంగా నడుచుకుంటే రిజల్ట్ ఏంటి, 21 జన్మలు మీరు బాబాకి పిల్లలుగా, అంటే 21 జన్మలు ఆయన యొక్క ప్రాప్తి అనేది లభిస్తుంది। అర్ధకల్పం మాయ పైన మీరు మళ్ళీ నడుచుకుంటారు। ईश्वर एक ही बार आकर मत देते हैं, माया तो आधा कल्प से मत देती ही रहती है। ఈశ్వరుడు బాబా ఒకే ఒకసారి వచ్చి కల్పంలో ఒకసారి బాబా మతాన్ని ఇస్తారు, కానీ మాయ ఏం చేస్తుందంట, అర్ధకల్పం నుంచి ద్వాపర కలియుగాల్లో దాని యొక్క మతాన్ని మనకి ఇస్తూనే ఉంటుందంటున్నారు బాబా। माया तो आधा कल्प से मत देती ही रहती है, बाप एक ही बार मत देते हैं, माया की मत पर चलते 100% क्या बनेंगे, सौभाग्यशाली दुर्भाग्यशाली। దుర్భాగ్యశాలి, నడుచుకుంటే దుర్భాగ్యశాలి। माया की मत पर चलते 100% दुर्भाग्यशाली बन पड़ते। तो जो अच्छे अच्छे फूल के उसी खुशी में सदैव मस्त रहेंगे, नंबर 12 है ना। మరి మాయ చెప్పిన మతంపై నడుచుకుంటే 100% దుర్భాగ్యశాలులకే అయిపోతారు। అందుకే ఎవరైతే మంచి మంచి పుష్పాలు లాంటి పిల్లలు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇదే సంతోషంలో ఇదే మస్తీలో ఉంటారేంటి, మేము బాబా చెప్పిన శ్రీమతంపై నడుచుకుంటున్నాము, ఈశ్వరీయ మతానుసారం నడుచుకుంటున్నాము అనే మస్తీలో ఉంటారంటున్నారు బాబా। అయితే అందరూ మళ్ళీ ఒకలా ఉండరు కదా, అందరూ మళ్ళీ నంబర్ వారుగా ఉంటారంటున్నారు। परवाने कोई तो बाप के बन श्रीमत पर चल पड़ते हैं, गरीब की अपना पोता में लिखते हैं। कल भी बाबा ने बताया ना, कोई विशेषताओं को देखते हैं, पहचानते हैं, अपना कार्य में लगा के वृद्धि को प्राप्त करते, फल भी प्राप्त करते। कोई तो देखते हैं लेकिन कार्य में नहीं लगाते। ऐसे यहाँ पर भी नंबर 1 మరి పేద పిల్లలే వాళ్ళ చాట్ రాస్తారంటున్నారు బాబా। కొంతమంది పూర్తిగా బాబా యొక్క శ్రీమతంపై నడుచుకుంటారు। साहूकारों को डर लगता है कि यहाँ हमारे पैसे लेना ले रहे, हमें क्या करना है,
आपके पैसों से हमें क्या करना है, यहाँ पर बड़े बड़े महल बनाना है, बना करके क्या करना है। చూడండి అల్టిమేట్ లక్ష్యం ఏంటి, ఏదైనా మనకి బాబా పిల్లలకి అల్టిమేట్ లక్ష్యం ఏంటి చెప్పండి, ఏదైనా బాబాను గుర్తు చేయడమే కదా। साधन रहे या ना रहे, साधना तो जारी है, तो साधना में साधनों की जरूरत ही नहीं है। हाँ मिलता है, कभी कभी जरूरत पड़ता है, तो साधना के लिए हम साधनों को यूज करते, बाकी वही जीवन है। तो हमारा भी फिर गृहस्थी जीवन बन जाएगा ना, गृहस्थी तो वही काम है ना, क्या करते आज फ्रिज लाना है, आज मोटर लाना है, आज ये लाना है, वो लाना, चीजों के पीछे तुम्हारा बुद्धि हो गए तो फिर तुम भी तो गृहस्थी जैसी है। हम गृहस्थी थोड़ी ना, हम तो राज योगी है, राज ऋषि है। ऋषि माना कहाँ बैठा हुआ दिखाते, पेड़ के नीचे बैठती। चलो ये जमाने में ऐसा हम पेड़ के नीचे बैठ के तपस्या नहीं कर सकते, इसलिए एक सेंटर है बस, और क्या चाहिए, है ना। हम तो हमेशा बाबा को यही शुक्रिया अदा करते हैं, रहने के लिए स्थान दिया, खाने के लिए भोजन दिया, और क्या चाहिए। మరి బాబా ఏం చెప్తున్నారు, పేద పిల్లలు వారి యొక్క పూర్తి చాట్ కరెక్ట్ గా ఇస్తారు, సాహుకారులకైతే భయం ఉంటుందంట, ఎక్కడ వీళ్ళు మా డబ్బులని తీసేసుకుంటారు అని। సాహుకారుకి ఏ బడా ముష్కిల్ హే, బాబా ఏమంటారు, సాహుకారులు డబ్బున్న వాళ్ళకి బాబా దగ్గరికి రావడం చాలా కష్టం అంటున్నారు। బాబ్ कहते हैं मैं गरीब निवास हूं ना, आना मुश्किल में అలా కాదు, అంటే రావడం కష్టం అంటే వస్తారు, కానీ బలిహారం అవ్వడము, బాబా చెప్పారు కదా పరవానే హే, బలి చడనే వాళ్ళే పరవానే, పూర్తిగా బలిహారం అయిపోయేటటువంటి విధంగా అవ్వడము చాలా కష్టం, ఎక్కడో ఎవరో ఉంటారు। बाप कहते मैं गरीब निवास हूँ, दान भी हमेशा गरीबों को ही दिया जाता है। सुदामा की बात है ना, चावल चपटी ले उनको महल दे दिया, तुम हो गरीब। समझो कोई के पास 25-50 रुपए है, उनमें से 20-25 पैसे दे देता है, साहूकार 50,000 दे तो भी इक्वल हो जाता है, इसलिए गरीब निवास नाम गाया हुआ है। हिसाब देखो बाबा का हिसाब, दुनिया की हिसाब अलग है, बाबा के पास हिसाब अलग रहता है, क्योंकि बाबा के पास तो हिसाब भावना से बनता है। आप कितना दिया वो नहीं देते, किस भावना से दिया वो बाबा देता है ना। మరి బాబా అంటున్నారు నేను గరీబ్ నివాసిని, పేదల పాలకుని, దానం ఎప్పుడు పేద పిల్లలకి చేయడం జరుగుతుంది। సుధాముడు గురించి చెప్తారు కదా, ఏం చేశాడు ఆయన, పిడికెడు అటుకులు ఇచ్చాడు, రాజమహల్ పొందాడని చెప్తారు। మరి మీరు కూడా పేద పిల్లలు చూడండి, ఎవరి దగ్గరైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, 25 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి, దాంట్లోంచి వాళ్ళు 20 పైసలు 25 పైసలు, ఆ టైంలో పైసలు ఉంటాయి కదా, దానాలు కాణీలు పైసలు కదా, అలాంటివి ఉండేది అనమాట। మా చిన్నప్పుడు కూడా 5 పైసలు చూసినాం, 5 పైసలు 10 పైసలు చూసాం, ఎప్పుడైతే అసలు రూపాయి తప్ప ఇప్పుడు రాను రాను పావులాలు కూడా కనిపించట్లేదు కదా। సో 20 పైసలు 25 పైసలు ఇస్తారనుకోండి, సాహుకారులు 50,000 ఇచ్చిన, పేద పిల్లలు 25-20 పైసలతో సాహుకారులు 50,000 ఇచ్చినా దానికి ఇది సమానం ఉంటుంది। ఎందుకంటే బాబా ఏమంటారు, బాబాని పేదల పాలిట పెన్నిధి। साहूकार लोग भी कहते हैं हमको फुर्सत नहीं मिलती क्योंकि पूरा निश्चय नहीं है, మెయిన్ బాత్ है ना। సాహుకారులు ఏమంటారంటే మాకు అసలు టైమే దొరకదండి వినడానికి చేయడానికి, ఎందుకంటే పూర్తిగా నిశ్చయం లేదంటున్నారు। तुमको गरीबों को धन मिलने से खुशी होती, बाबा ने समझाया है यहाँ के गरीब वहां साहूकार बन जाते। మీరందరూ పేద పిల్లలు, మరి పేద పిల్లలకి ధనం దొరికితే ఎంత సంతోషిస్తారు। బాబా అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వారు భవిష్యత్తులో సాహుకారులుగా అవుతారు, और यहाँ के साहूकार अपोजिट वहां के गरीब बन जाते हैं। इसलिए यहाँ ज्यादा चीजों को, इन सब चीजों को इकट्ठा करना, ये भी चाहिए वो भी चाहिए वो भी चाहिए, क्या करना है, लास्ट में क्या ले जाना है। हाँ मिले ओके, ना मिले तो भी ओके, स्थिति बिगाड़नी नहीं चाहिए। దొరికిందా ఓకే, దొరకకపోయినా సేమ్ ఏకరస స్థితి ఉండాలి కదా, మన స్థితి పాడవకూడదు।
ఓకే, బాబా అంటారు ఇక్కడ సాహుకారులు అంటే అక్కడ పేదవాళ్ళు అయిపోతారు, మరి ఇక్కడ పేద పిల్లలు అంటే అక్కడ సాహుకారులు ఉంటారు. कई कहते हैं हम यज्ञ का ख्याल रखे या कुटुंब का ख्याल रखे, बताओ. చాలా మంది అడుగుతుంటారంట, మేము సెంటర్ సంభాలించాలా మరి ఇంటి పరివారం వాళ్ళని సంభాలించాలా. क्योंकि कई लोग तो कई बच्चे तो बाबा के भी सेवा सेवा करते हैं तन मन धन से, मंथली भी करते हैं, क्योंकि आप सबके मंथली से तो रेंट वगैरह जो भी है सेंटर्स की खर्चा होती है ना, क्योंकि हम थोड़ी ना कमाते, कुछ भी नहीं कमाते. तो कई लोग पूछते हैं वहां देखना यहाँ देखना, क्या देखना है, कैसे करना है. బాబా పరివారాన్ని చూసుకుంటూ ఇక్కడ కూడా సేవ చేసుకుంటారు. बाबा कहते हैं तुम अपने कुटुंब की बहुत अच्छी संभाल करो. देखो बाबा क्या कह रहे, तुम अपने कुटुंब की बहुत अच्छी संभाल करो. अच्छा है जो तुम इस समय गरीब हो, साहूकार होते तो बाप से पूरा वर्षा ले नहीं सकते. सन्यासी ऐसे नहीं कहेंगे, वह तो पैसे लेकर अपनी जागीर बनाते हैं, शिव बाबा थोड़ी बनाएंगे. बाबा को क्या करना है, बाबा को कितना जगह चाहिए रहने के लिए, तो इतना बिंदु है ना, उनको जगह भी कितनी चाहिए. और आपका जो प्रॉपर्टी है, जागीर है, ये सब लेकर के बाबा क्या करेंगे, है ना. तो शिव बाबा थोड़ी बनाएंगे. ये मकान आदि यह सब कुछ बच्चों ने अपने लिए बनाए. देखो हम जो भी बाबा के यज्ञ में अनादान डालते हैं, चाहे हम मधुबन बेचते हैं, चाहे हम शांतिरोड बेचते हैं, चाहे सेंटर में करते हैं, कुछ भी करते हैं, तो इसका रिटर्न तो बाबा हमको दे ही देता है ना. जब आईवेल होता है, अंतिम समय होता है, उस टाइम पे हम जो करते हैं वो भूल भी सकते हैं, लेकिन बाबा नहीं भूलता है. उसका एक एक पाई का एक एक हिस्सा बाबा दे देता है. బాబా ఏమంటున్నారు, మరి ఇంటిని చూసుకోవాలా లేకపోతే సెంటర్ సంభాలించాలంటే బాబా అంటున్నారు మొట్టమొదటి మీరు మీ కుటుంబాన్ని చక్కగా సంభాలించుకోండి. అంటే మంచిదే కదా, మీరు పేదగా ఉన్నారు ఈ సమయంలో. సాహుకారులు అయితే పూర్తిగా బాబాతో వారసత్వం పొందలేరు. సన్యాసులు అయితే అలా చెప్పరు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ ధనము అదంతా తీసుకొని వాళ్ళ యొక్క అంటే ప్రాపర్టీ అవంతా కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. శివబాబా అలా అయితే ఏం తయారు చేసుకోరు. అయితే ఇల్లు కూడా కట్టిస్తున్నాము, బాబా సెంటర్ కూడా ఒకటి ఓన్ గా కట్టించుకుంటున్నాము అని అంటే ఎందుకు, పిల్లల గురించి. यह किसी की जागीर नहीं, यह तो टेम्पररी है, क्योंकि अंत समय बच्चों को यहाँ आकर रहना है. इसलिए देखो कोई भी सेंटर के ऊपर किसी भी बहन का भाई का नाम नहीं रहता पर्सनल. इवन हमारे माँ बाप भी कुछ भी देते हैं तो भी यज्ञ के नाम से हम दे देते, बाकी हमारे नाम से कुछ भी नहीं रहता. पर्सनल अकाउंट, पर्सनल प्रॉपर्टी, पर्सनल कुछ भी नहीं, सब बाबा का है. क्योंकि हमें बाबा के तो हमारा क्या है ना. మరి బాబా ఏమంటారు అంటే టెంపరరీ అన్నమాట, ఎవరిది ఇక్కడేమి ప్రాపర్టీ ఏమి ఉండదు. ఎందుకంటే ఇదంతా అంతిమ సమయంలో పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఉండడానికి. हमारा यादगार भी यहाँ है, तो पिछाड़ी में यहाँ आकर विश्राम लेंगे. అంటే మన స్మృతి చిహ్నాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడికే ఆఖరిలో వచ్చి అంతిమ సమయంలో వచ్చి విశ్రాంతిని పొందుతాం. बाप के पास भागेंगे वह, कौन भागेंगे, बाप के पास वह भागेंगे जो योग युक्त होंगे. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు బాబా దగ్గరికి అంతిమ సమయంలో పరిగెడతారు. यानी बुद्धि योग जिसका सही है, बाबा के साथ साथ है, तो उनको टचिंग मिलेगा, फलाने जगह जाना है, फलाना प्लेस में जाना, फलाना ये सब कुछ है, सब क्लियरली उनको दिखाई देता है रास्ता. तो उनको मदद भी मिलेगी, बाप की बहुत मदद मिलती है. तुमको यहाँ बैठ बिना से देखना है. जैसे शुरू में बाबा ने तुम बच्चों को बहलाया है, फिर पिछाड़ी में बहलाने शुरू करेंगे, बहुत प्यार करेंगे. जैसे वैकुंठ में बैठे हैं, बहुत नजदीक होते जाएंगे. बाबा सीक्रेट्स రివీల్ कर सब కదా, సీక్రెట్స్ చెప్తున్నారేంటి, బాబా దగ్గరికి ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్తారంటే ఎవరైతే యోగయుక్తంగా ఉంటారు. అంటే బాబా చాలా సహయోగం చేస్తూ ఉంటారు, ఆ పిల్లలకి బాబా యొక్క సహయోగం దొరుకుతుంది. ఎలా అంటే మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు కానీ వినాశనం చూస్తూ ఉంటారు.
మొట్టమొదట్లో ఎలా అయితే బాబా చాలా మంది పిల్లలు ఎంటర్టైన్ చేశారో, చాలా ప్రేమ చేసేవారు, ఎలా అంటే వైకుంఠంలోనే మేము కూర్చున్నాము అంటే వైకుంఠానికి అంత దగ్గరగా వచ్చేసామన్న ఫీలింగ్ కలిగేదన్నమాట. ये तो समझते हैं कि हम यात्रा पर हैं, थोड़े समय के बाद विनाश होगा, तुम बहुत खुश हो जाएंगे, बस हम जाकर प्रिंस बनेंगे. మీకు తెలుసు కదా ఇప్పుడు వినాశనం అయితే జరిగే తీరుతుంది, మనం యాత్రలో ఉన్నాం, ఇంకా కొద్ది సమయంలోనే వినాశనం అయిపోతుంది. మీరు అప్పుడు చాలా సంతోషిస్తారు, ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంకా మేము జస్ట్ ప్రిన్స్ అవుతాం అంతే. ఇక్కడ శరీరాన్ని వదిలేస్తే స్వర్గంలోకి వెళ్ళి మేము రాజకుమారుడు రాజకుమారి అయిపోతాము అని సంతోషంగా ఉంటారు. किस्म किस्म के फूल है, हर एक बच्चे को समझना चाहिए मैं कितनी ज्ञान की खुशबू दे रहा हूँ. రకరకాల పిల్లలు ఉంటారనమాట, రకరకాల పుష్పాలు లాంటి పిల్లలు. మరి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను ఎంతగా జ్ఞానం యొక్క సుగంధాన్ని అందరికీ అందిస్తున్నాను. किसी को ज्ञान और योग की शिक्षा देता हूँ, ఎవరికైనా జ్ఞాన యోగాల శిక్షణని ఇస్తున్నానా. जो करते हैं वह अंदर प्रफुल्लित रहते हैं, बाबा जान जाते हैं कि किस अवस्था में रहते हैं, इनकी अवस्था कहाँ तक ज्ञालप करेगी. మరి ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రఫుల్లితంగా ఉంటారు, ఇప్పుడు అంటే సంతోషంగా ఉంటారు. బాబు కూడా తెలిసిపోతుంది వీళ్ళ అవస్థ ఎలా ఉంది అని. అంటే వీళ్ళ అవస్థ ఎంతవరకు ఇంకా పికప్ అవుతుంది, ఇంకా గ్యాలప్ చేసుకుంటున్నారు. ग्यालप उनकी करेगी जो परवाना बन चुका होगा. बाप समझाते हैं माया के तूफान तो बहुत आएंगे, उनसे अपने को बचाना है. మరి ఎవరు ముందు ముందుకు వెళ్ళగలుగుతారు, గ్యాలప్ చేసుకోగలరు అంటే ఎవరైతే పూర్తిగా బాబాకి బలిహారం అయిపోతారో, పరవానాగా అయిపోతారో అలాంటి పిల్లలు. మరి బాబా అర్థం చేస్తున్నారు, మాయ తుఫాలు చాలా వస్తాయి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. अभी यह राजयोग परमपिता परमात्मा कर सिखाते हैं, परमात्मा कर आत्माओं को समझाते हैं. ఇప్పుడు ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తున్నారు, పరంపిత పరమాత్మ వచ్చి నేర్పిస్తున్నారు. పరమాత్మ వచ్చి ఆత్మలకు అర్థం చేస్తున్నారు. आत्मा को ज्ञान है, मैं आत्मा अपने इस ब्रदर आत्मा को समझाती हूँ. जैसे परमात्मा बाप हम आत्मा बच्चों को समझाते हैं, हम भी आत्मा है. बाबा हमको सिखाते हैं, हम फिर इन आत्माओं को समझाता हूँ. परंतु यह आत्मापन का निश्चय न होने से अपने को मनुष्य समझ मनुष्य को ही समझाते. इतना क्लियरली बाबा समझा रहे. బాబా ఎలా అయితే మనల్ని ఆత్మిక దృష్టితో ఆత్మల రూపంలో చూసి ఆత్మ పిల్లాడికి నేను చెప్తున్నాను అని చెప్తారు, అలాగే మనం కూడా ఆత్మ అనుకొని నా సోదర ఆత్మకి నేను చెప్తున్నాను ఆ భావంతో మీరు చెప్పాలి అంటున్నారు. కానీ ఈ ఆత్మ భావం యొక్క నిశ్చయం లేని కారణంగా మనుషులుగా అనుకొని మనుషులకి అర్థం చేయిస్తారు. मैं परम आत्मा तुम आत्माओं से बात करता हूँ, तुम आत्मा को सुनाते हो. ऐसे तुम देही अभिमानी होकर किसी को सुनाएंगे तो वह तीर झट लगेगा. నేను పరమాత్మ మీ ఆత్మతో మాట్లాడుతున్నాను, మరి మీరు ఆత్మను వింటున్నారు. ఇలా మీరు ఆత్మాభిమానిగా ఉండి ఎవరికైనా వినిపించారనుకోండి, కరెక్ట్ గా గురి తగులుతుంది అంటున్నారు. अगर खुद ही देही अभिमानी नहीं रह सकते तो धारणा करा नहीं सकते. మీరే ఆత్మాభిమానులుగా లేకపోతే ఎవరి చేత మీరు ఆచరింప చేయలేరు అంటున్నారు. यह बड़ी ऊंची मंजिल है, बुद्धि में यह रहना चाहिए कि हम इन आर्गन से सुनते हैं. చాలా ఉన్నతమైన గమ్యం. మరి బుద్ధిలో ఎప్పుడు ఉంచుకోవాలి, ఇది ఆర్గన్స్ తో నేను ఈ ఫలానా ఆర్గన్స్ తో నేను వింటున్నాను. बाप कहते हैं हम आत्माओं यानी बच्चों से बात करते हैं. बाबा का फरमान है अशरीरी नंगे बनो, देह अभिमान छोड़ो, मेरे को याद करो. यह बुद्धि में आना चाहिए. మరి బుద్ధిలో ఇది ఉంచుకోవాలి, మేము ఈ ఆర్గన్స్ తో వింటున్నాము. బాబా అంటున్నారు పిల్లలతో మాట్లాడుతున్నారు, పిల్లలు బాబా యొక్క ఆజ్ఞ ఏంటి, ఈరోజు అశరీరల్గా తయారు కండి, బాడీలెస్ స్టేజ్ ఉంటూ కూడా డిటాచ్. ఆత్మ వేరు శరీరం
వేరు. ఆ స్థితిని అభ్యాసం చేయండి. దేహాభిమానం విడిచిపెట్టండి, నన్ను గుర్తు చేయండి. ఇది బుద్ధిలో ఎప్పుడు కూడా రావాలి. हम आत्मा से बात करता हूँ, शरीर से नहीं। फल फीमेल है, उनकी भी आत्मा से बात करती। तो बच्चे समझते हो हम बाबा के तो बन गए, परंतु नहीं, इसमें बड़ी सूक्ष्म बुद्धि चलती है. నేను ఆత్మతో మాట్లాడుతున్నాను, శరీరంతో కాదు. అది అంటే అక్కయ్యలు కానివ్వండి, ఎవరైనా కానీ ఆత్మ ఆత్మ అనుకుని మాట్లాడాలి. అంటే మీకు తెలుసు మనం బాబాకిగా అయిపోయాం కదా, కాదంటున్నారు బాబా. చాలా సూక్ష్మంగా మనం మన బుద్ధిని నడిపించాలి. బాబాకి అయిపోయామంటే అందరూ ఆత్మిక దృష్టితోనే చూస్తారు, ఆత్మల్ని చూస్తారు, దేహాల వైపు దృష్టి పోదు అనేది లేదు కదా. ఇది మన పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. మీరు సూక్ష్మ బుద్ధితో అర్థం చేసుకోవాలి. आत्मा को मैं इनके आत्मा को समझाता हूँ, यह हमारा भाई है, इनको रास्ता बताना है. నేను ఆత్మను నా ఈ సోదరాత్మకు నేను అర్థం చేస్తున్నాను. నా ఈ ఆత్మ సోదరాత్మ వీరికి నేను దారిని చూపిస్తున్నాను. ఆత్మ సమझ रही है, ऐसे समझो तब आत्मा को तीर लगे. ఆత్మ అర్థం చేయిస్తుంది అలా అనుకుంటే ఆత్మకి గురి తగులుతుంది. देह को देखकर सुनाते हो तो आत्मा सुनती नहीं है. सुन रहे आत्मा ధ్యానంగా వినండి. బాబా ఏం చెప్తున్నారు, మీరు ఫలానా వ్యక్తి దేహదారికి నేను చెప్తున్నాను అనుకుని చెప్పారనుకోండి, ఆత్మ వినదంట. ధారణ కర్నే వాళ్ళకి కొని ఆత్మ అదే కదా. అంటే అలవాటు చేసుకునేది లేకపోతే నేర్చుకునేది, దాన్ని గుర్తుపెట్టుకునేది ఎవరు? ఆత్మ కదా, శరీరం కాదు. మరి మీరు శరీరాన్ని చూసి చేశారనుకోండి, ఆత్మ అనేది వినిపించుకోదంటున్నారు బాబా. देह को देखकर सुनाती हो तो आत्मा सुनती नहीं है. पहले यह वार्निंग दो कि मैं आत्मा से बात करता हूँ. वार्निंग किसको? सामने वाले को नहीं, अपने आप को देना है కదా. బాబా ఏమంటారు, వార్నింగ్ ఇచ్చుకోండి ఫస్ట్. ఏంటి, నేను ఆత్మతో మాట్లాడంటే మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి, ఇప్పుడు నేను జ్ఞానం చెప్పబోతున్నాను అంటే నేను ఆత్మ ఫలానా ఆత్మ సోదరుడికి చెప్తున్నాను. మీకు మీరు వార్నింగ్ ఇచ్చుకోవాలన్నమాట, అభ్యాసం చేయాలి. आत्मा को ना तो मेल ना फीमेल कहेंगे, आत्मा तो न्यारी है. मेल फीमेल शरीर से नाम पड़ता है. जैसे ब्रह्मा सरस्वती को मेल फीमेल कहेंगे, शिव बाबा को ना मेल ना फीमेल कहेंगे. तो बाप आत्माओं को समझाते हैं बड़ी मंजिल है, पॉइंट बड़ी कड़ी है. आत्मा को इंजेक्शन लगाना है तब देहात्मान होता है. ఆత్మ మేల్ కాదు, ఫీమేల్ కాదు కదా. ఇప్పుడు శరీరం ఉంటే అప్పుడు బ్రహ్మ సరస్వతి మేల్ ఫీమేల్ శరీరం ఉంది కాబట్టి, శివబాబాకి శరీరమే లేదు, నా మేల్ కాదు నా ఫీమేల్ కాదు. మరి ఇది చాలా గొప్ప గమ్యము అంటున్నారు బాబా. పాయింట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఆత్మకి ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి, అప్పుడే దేహాభిమానం పోతుంది. नहीं तो खुशबू नहीं आएगी, यानी ताकत नहीं रहेगी. बहुत बड़ी छोटी है, हम आत्मा से बात कर रहे हैं. మరి లేకపోతే దేహమానం వదలేదనుకోండి, సుగంధం కూడా రాదు, శక్తి కూడా రాదు. మీకు చాలా ఉన్నతమైన గమ్యం. చోటీ పర్ చढ़ना మన ऊंची मंजिल तक पहुंचना है. చాలా ఉన్నతమైన గమ్యం వరకు చేరుకోవాలి. మరి నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అనుకోవాలి. कहते हैं तुमको वापस जाना है, इसीलिए देही अभिमानी बनो, मन मना भव. ఎందుకు నేను అభ్యాసం చేయాలి అని అంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆత్మాభిమానులు కాబట్టి మన్మనా భవ. फिर ऑटोमेटिकली मध्याजी भव आ जाता है. अभी बड़ी सूक्ष्म बुद्धि मिलती है. మన్మనా భవ స్థితిలో ఉంటే తప్పకుండా మధ్యాజీ భవ, మధ్యలో ఉన్న విష్ణు సమానంగా విష్ణు యొక్క స్మృతి అనేది దానంతరదే వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా సూక్ష్మ బుద్ధి మీకు లభిస్తుంది. सवेरे में बैठ विचार सागर मंथन करना है. दिन में तो सर्विस करनी है क्योंकि कर्मयोगी हो. लिखा भी हुआ है नींद को जीतने वाले बनो. అమృత వేళ నుంచి విచార సాగర్ మంత్రం చేయాలి అంటున్నారు బాబా. ఎందుకంటే రోజైతే సేవ అయితే చేయాలి కదా, రోజంతా కర్మయోగులు మీరు. అందుకేం రాస్తారు, నిద్రని జయించేటటువంటి వారు, నిద్రాజీత, నిద్రాజీతులుగా కండి అని చెప్తారు.
రాత్ కో జాగకర్ కమాయి కరు. మరి ఎంత ఉన్నతమైన సంపాదన అంటే రాత్రి మేల్కుగా ఉండి మేల్కొని संपादन చేస్తుంది. दिन में तो माया का बड़ा बखेरा है. अमृत वेले वायुमंडल अच्छा है. बाबा को ये तो लिखते नहीं है कि फलाने टाइम पर उठकर विचार सागर मंथन करते हैं. बड़ी मेहनत है. రోజంతా అయితే మాయది విస్తారం చాలా ఉంటుంది అంటున్నారు బాబా. అమృత వేళ వాతావరణం చాలా బాగుంటుంది. అయితే బాబాకి చాలా మంది పిల్లలు రాయరంటారు. ఫలానా టైంలో లేచి మేము విచార సాగర్ మంథనం చేస్తున్నాము అని చాలా కష్టపడాలంటున్నారు బాబా. విశ్వకి तुम मालिक बनते हो, यहाँ तो हद के मालिक हो. पानी की हद पर भी कितना झगड़ा चलता रहता है. दुश्मनी लगी पड़ी है. आपस में एक दो को ब्रदर से समझते नहीं. सिर्फ ऐसे ही कह देते कि हम सब एक है. पता तो हो न सके. अनेक आत्माएं हैं, सबका अपना अपना पाठ है. అంటే ఎన్ని హద్దుల్లోకి వచ్చేస్తాయో చూడండి. నీటి గురించి కూడా కొట్టుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. పరస్పరంలో అసలు మేము సోదరులం అనేది అర్థం చేసుకోరు. అనడానికి అంటారు మేమందరం ఒకటేనండి అని, కానీ నిజానికి అలా ఏదో ఉండదు. ఎంతో మంది ఆత్మలు ఎవరి పాత్ర వారిది ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, తుమ్ యహా బైఠే హో, కల్ పహలే భీ బైఠే హోంగే. పత్తా హిలా డ్రామా. आज जितने भी बाबा की मुरली सुन रहे हैं, ये सब कल्प पहले भी सुने हैं, नहीं सुना है? క్రితం విన్నాం బాబా, మళ్ళీ ఇప్పుడు వింటున్నాం. అది కల్ప క్రితం మీరు విన్నారు. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఎవరు ఎంతమంది కూర్చుని ఉన్నారు ఇక్కడ? తప్పకుండా కల్ప క్రితం కూడా కూర్చున్నారు అంటున్నారు బాబా. అంటే ఒక ఆకు కదిలింది డ్రామా. आंख कदलना కూడా ड्रामा होता है. वो लोग तो क्या समझते हैं, सब ईश्वर की बारी है, ईश्वर के आज्ञा के बिना कुछ भी नहीं होता. लेकिन ड्रामा के आज्ञा के बिना कुछ नहीं होता అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడు ఆజ్ఞ కాదు ఇక్కడ. డ్రామాలో ఉంటే ఆ చీమ కుట్టేది ఉంటే కుడుతుంది, లేకపోతే పక్క నుంచి పోతుంది. ఆకు కదిలేది ఉంటే కదులుతుంది, లేకపోతే కదలదు అనమాట. ఇదంతా డ్రామా అనుసారంగా. పత్తా హిలా ड्रामा. ऐसे नहीं, पत्ते पत्ते को परमात्मा हिलाते और कोई काम धंधा नहीं है क्या बाबा को? ఒక్కొక్క ఆకుని బాబా వచ్చి కదుపుతూ ఉంటారా? కాదు కదా. ऐसी ऐसी बातें समझकर फिर समझाओ. हर एक समझ सकते हैं कि हम परवाना बने हैं. మరి ఇలాంటి విషయాలు మీరు అర్థం చేసుకుని మళ్ళీ అందరికీ అర్థం చేయించండి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు మేము ఎంతగా బాబాకి దీపం పురుగులుగా అయ్యాము. हम बाबा की पथ पर चलते रहते हैं. బాబాకి దీపం పురుగులుగా అయ్యామా? బాబా ఇచ్చిన మతానుసారంగా నడుచుకుంటున్నామా? फालतू बातें तो नहीं करते हैं. పనికిరాని మాటలైతే మాట్లాడడం లేదు కదా. कहा अपना पैसा पाप की तरफ तो नहीं लगा रहे हैं. ఎక్కడైనా మీ యొక్క ధనాన్ని పాపపు కార్యాల వైపు అయితే ఉపయోగించడం లేదు కదా, చూసుకోవాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और ధన్యవాదాలు బాబా. पार्टनर के लिए मुख्य सार सुनेंगे. फर्स्ट पॉइंट, स्वयं को आत्मा समझ आत्मा से बात करनी है. स्वयं को आत्मा समझ आत्मा से बात करनी है. देही अभिमानी बनकर सुनने सुनाने से धारणा अच्छी होगी. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానిగా అయ్యి విని వినిపిస్తే, ఆత్మాభిమానిగా అయ్యి వింటూ వినిపిస్తే ధారణ బాగా కుదురుతుంది. ధారణ అచ్చి హోగి. सेकंड पॉइंट, नींद को जीतने वाला बनना है.
रात को जागकर कमाई करनी है నిద్రని చేయించే వారిగా కావాలి రాత్రి మెలకుగా ఉండి సంపాదనని చేసుకోవాలి నిద్రని చేయించే వారిగా కావాలి రాత్రి మెలకుగా ఉంటూ సంపాదనని చేసుకోవాలి విచార సాగర మంథన్ కర్నా హే విచార సాగర మంథనం చేయాలి అంటే ఆలోచించాలి बाबा जो महावाक्य को सुनाते हैं उनके ऊपर चिंतन करना है मंथन करना है किसी भी फालतू बातों में अपना समय नहीं गवाना है ఎలాంటి పనికిరాని విషయాలు మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు किसी भी फालतू बातों में अपना समय नहीं गवाना है आज का वरदान माया की नॉलेज से इनोसेंट और ज्ञान में सेंट बनने वाले संपूर्ण पवित्र भव माया की नॉलेज से इनोसेंट और ज्ञान में सेंट बनने वाले సంపూర్ణ పవిత్ర భవ అంటే మాయ యొక్క జ్ఞానంతో ఏమీ తెలియని వారుగా అంటే మాయ గురించి తెలియనటువంటి వారుగా అలాగే జ్ఞానంలో సెయింట్ అంటే మహాత్మలుగా అయ్యేటటువంటి జ్ఞానంలో మహాత్మలుగా అయ్యే సంపూర్ణ పవిత్రుడుగా కండి जैसे सतयुगी आत्माएं विकारों की बातों की नॉलेज से इनोसेंट होती है वही संस्कार स्पष्ट स्मृति में रहे तो माया की नॉलेज से इनोसेंट बन जाएंगे అంటే ఇప్పుడు సత్యుగంలో ఉన్నటువంటి ఆత్మలు చూడండి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వికారాల విషయాల జ్ఞానమే తెలియదు అసలు వికారాలు అంటేనే తెలియదు అంటే వికారాల యొక్క విషయాలతో ఆ జ్ఞానంతో వాళ్ళు ఎలా అయితే అమాయకులుగా ఇన్నోసెంట్ గా ఉంటారో అవే సంస్కారాలు స్పష్టంగా మీకు స్మృతిలో ఉన్నట్లయితే మాయ యొక్క నాలెడ్జ్ తో మీరు ఇన్నోసెంట్ గా ఉంటారు लेकिन भविष्य संस्कार स्मृति में स्पष्ट तभी रहेंगे जब आत्मिक स्वरूप की स्मृति सदा काल और स्पष्ट होगी మరి భవిష్యత్తు సంస్కారాలు ఇన్నోసెంట్ వికారాలంటే తెలియనటువంటి సంస్కారాల స్మృతి ఎప్పుడు స్పష్టంగా ఉంటుందట ఎప్పుడైతే ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి సదాకాలము మరియు స్పష్టంగా ఉంటుందో जैसे देह स्पष्ट दिखाई देती है वैसे अपनी आत्मा का स्वरूप स्पष्ट दिखाई दे ఏ విధంగానైతే ఈ దేహము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో అదే విధంగా మీ ఆత్మ స్వరూపము మీకు స్పష్టంగా కనిపించాలి अर्थात अनुभव में आए तब कहेंगे माया से इनोसेंट और ज्ञान में सेंट अर्थात संपूर्ण पवित्र అంటే న్యాచురల్ చూడండి దేహం ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అలా మీ ఆత్మ కనిపించాలంటే మీకు స్పష్టంగా అంటే అర్థం ఏంటి ఆ ఆత్మ ప్రెసెన్స్ ఆ అనుభవం అనేది మీకు కలగాలి అప్పుడు అంటారు మీకు మాయతో మీరు ఇన్నోసెంట్ జ్ఞానంలో మహాత్ములు అంటే సంపూర్ణ పవిత్రమైనటువంటి ఆత్మలు అని చెప్పేసి చెప్తారు आज का स्लोगन है अंदर की अशुद्धि ही संपूर्ण शुद्ध बनने में विघ्न डालती है अंदर की अशुद्धि ही संपूर्ण शुद्ध बनने में विघ्न डालती है మీ లోపల ఉన్నటువంటి అశుద్ధతని సంపూర్ణ శుద్ధంగా అవ్వడానికి విఘ్నాలు వేస్తుంది మీలో ఉన్నటువంటి అశుద్ధతని సంపూర్ణ శుద్ధంగా అంటే సంపూర్ణ పవిత్రంగా ఏవైనా అశుద్ధమైన సంకల్ప వికల్పాలు అలాంటివి ఏమైనా ఉంటే ఏమవుతుంది సంపూర్ణ శుద్ధంగా అవ్వడంలో విఘ్నాలని వేస్తుంటుంది इसलिए अपने अंदर की अशुद्धि को परखना है जानना है फिर निकालना भी नहीं भस्म करना है अच्छा ओम शांति
बनकर तुझसे ओ बाबा, तेरा बनकर तुझसे ओ बाबा, मुख न मोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। तुम ही तो मात पिता बंधु हो, खुदा दोस्त तुम ही साथी। तुम ही तो मात पिता बंधु हो, खुदा दोस्त तुम ही साथी। तेरे संग सदा हम ऐसे जैसे दीपक में बाती। दीपक में बाती। जग रूठे पर ये प्यार रिश्ते, जग रूठे पर ये प्यार रिश्ते, हम न तोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। दुनिया जान न पाए, हमने तुमको है जाना। तुझ में बाबा पाया हमने बेहद का परम खजाना। तुझ में बाबा पाया हमने बेहद का परम खजाना। तेरे नेह का आंचल लो बाबा, तेरे नेह का आंचल लो बाबा, हम तो ओढ़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। दुख दर्द जो भी आएंगे, हंस हंस कर पी जाएंगे। दुख दर्द जो भी आएंगे, हंस हंस कर पी जाएंगे। दूर करे जो तुमसे बाबा, ऐसे सुख ठुकराएंगे। दूर करे जो तुमसे बाबा, ऐसे सुख ठुकराएंगे। तेरे साथ रहेंगे चलेंगे, तेरे साथ रहेंगे चलेंगे, संग में हो लेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। लाख करे दुनिया तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। तेरा बनकर तुझसे ओ बाबा, तेरा बनकर तुझसे ओ बाबा, मुख न मोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे।